This conference will now be recorded. సో ఈరోజు లోడ్ బ్యాలెన్సర్ గురించి చూద్దాం. అసలు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ద లోడ్ అని తెలుసు. లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది? లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, మరి ఏ కైండ్ ఆఫ్ లోడ్ని బ్యాలెన్స్ చేస్తుంది అది? ఇన్కమింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ని తీసుకొని బయట నుంచి వచ్చే రిక్వెస్ట్లను లోడ్ బ్యాలెన్స్ తీసుకొని వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ హెల్దీ విఎమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది రిక్వెస్ట్. వచ్చే ఇన్కమింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ కింద తీసుకొని బ్యాక్ ఎండ్ లో హెల్దీ వర్చువల్ మెషిన్స్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది రిక్వెస్ట్ ని. ఓకే, సరే ఇది ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అంటే టీసీపీ యూడిపి కనెక్షన్స్ తోటి. లోడ్ బ్యాలెన్సర్ ఆపరేట్స్ ఎట్ లేయర్ 4. ఆ లేయర్ 4 గురించి చదవాలంటే మీకు ఒక రోజు పడుతుంది, బట్ సింపుల్ గా అర్థం చేసుకోండి. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలంటే లేయర్ 4 వచ్చేసి ఆపరేట్స్ ఆన్ టీసీపీ యూడిపి ప్రోటోకాల్స్. టీసీపీ యూడిపి ప్రోటోకాల్స్. టీసీపీ అంటే టిఎఫ్ఎస్ అంటే టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో దీన్ని బేస్ చేసుకొని లేయర్ 4 మీద లోడ్ బ్యాలెన్సర్ ఆపరేట్ అవుతుంది. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ డిస్ట్రిబ్యూట్స్ ఇన్బౌండ్ ఫ్లోస్ దట్ అరైవ్ ఎట్ ద లోడ్ బ్యాలెన్సర్ ఫ్రంట్ ఎండ్ టు ద బ్యాక్ ఎండ్ పూల్ ఇన్స్టెన్సెస్. పూల్ అంటే నెంబర్ ఆఫ్ విఎమ్స్ ఉండొచ్చు దాంట్లో. సో దాంట్లో ఏ విఎంకి అయితే పంపించాలో ఆ విఎంకి పంపిస్తుంది. అండ్ లోడ్ బ్యాలెన్సర్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, ఇంకొకటి ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. మీకోసం ఒక సబ్నెట్ క్రియేట్ చేసుకున్నారు, అది వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. ఆ వర్చువల్ నెట్వర్క్ లో 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నారు. ఒక సబ్నెట్ నుండి ఒక విఎం తీసుకున్నారు, ఇంకొక సబ్నెట్ నుండి ఇంకొక విఎం తీసుకున్నారు. ఐడియా ఉంది కదా? వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు, దాంట్లో 2 సబ్నెట్స్ తీసుకున్నారు, సబ్నెట్ ఏ, సబ్నెట్ బి. సబ్నెట్ ఏ రేంజ్ లో ఒక ఐపీ అడ్రస్ తీసుకొని ఒక విఎం క్రియేట్ అయింది. సబ్నెట్ బి రేంజ్ లో ఇంకొక ఐపీ అడ్రస్ తీసుకొని ఇంకొకటి క్రియేట్ అయింది. సో 2 సబ్నెట్స్ లో 2 విఎమ్స్ ఉన్నాయి. ఆ 2 విఎమ్స్ లో మీ అప్లికేషన్ రన్ అవుతుంది. ఇప్పుడు బయట నుంచి ఎవరన్నా మీ విఎం లోకి అంటే మీ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే దేన్ని హిట్ చేయమని చెప్తున్నాను? లోడ్ బ్యాలెన్స్ అని. సో ఫస్ట్ బయట నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే లోడ్ బ్యాలెన్స్ అని హిట్ చేస్తారు. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? బ్యాక్ ఎండ్ లో ఏ విఎంకి వెళ్ళాలో అది డిసైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఉందనుకుందాం, ఇక్కడ డేటాబేస్ ఉందనుకుందాం, ఆర్ ఏపీఐ ఉందనుకుందాం. యూజర్ ఇంటర్ఫేస్ కి రిక్వెస్ట్ వచ్చింది. యూజర్ ఇంటర్ఫేస్ ఈ పర్టికులర్ 3 విఎమ్స్ లో ఏం చేశారంటే యూజర్ ఇంటర్ఫేస్ పెట్టారు. ఈ పర్టికులర్ 3 విఎమ్స్ లో ఏంటంటే డేటాబేస్ లేకపోతే ఏపీఐ ఏదో ఒకటి పెట్టారు అనుకుందాం. ఒక రిక్వెస్ట్ ఇక్కడ నుంచి వచ్చింది. ఫస్ట్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ని హిట్ చేసింది. హిట్ చేస్తే పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఈ విఎం కి రిక్వెస్ట్ తీసుకెళ్ళింది. మళ్ళీ అతను వెబ్సైట్లో ఏదో ఒకటి క్లిక్ చేస్తాడుగా, అంటే బిజినెస్ టైర్ లోకి వెళ్ళాలి, అది అంటే డేటాబేస్ కు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒకటే ఉందనుకోండి విఎం, డైరెక్ట్ గా ఈ 3 వచ్చేసి దీనికే వస్తాయి. కానీ ఇప్పుడు 3 విఎమ్స్ ఉన్నాయి, ఒకటే డేటాబేస్ సరిపోతుంది అంటే నో. అప్పుడు ఏం కావాలి? 3 డేటాబేస్లో ఉండే విఎంలు కూడా తీసుకున్నారు. సో వీటి మధ్యలో ఇప్పుడు ఈ 3టికి వచ్చిన రిక్వెస్ట్లని ఏ విఎం పంపించాలని చెప్పడం కోసం మధ్యలో ఇంకొక ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకుంటారు. సో లోడ్ బ్యాలెన్సర్ 2 టైప్స్ ఉన్నాయి, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏ విధంగా యూజ్ చేస్తారంటే బయట నుంచి వచ్చే రిక్వెస్ట్ ని తీసుకోవడం కోసం ఫస్ట్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్. ఒకసారి రిక్వెస్ట్ తీసుకుని మీ వర్చువల్ నెట్వర్క్ లోకి, ఇప్పుడు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేసింది అంటే ఈ వర్చువల్ నెట్వర్క్ లోకి వచ్చేసింది. వర్చువల్ నెట్వర్క్ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ బ్యాక్ ఎండ్ లో ఉండి ఈ 3 విఎమ్స్ లో కూడా వెళ్ళాలి అంటే ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ వాడతారు. సో దాన్ని డెఫినేషన్ చూడండి. కెన్ ప్రొవైడ్ అవుట్బౌండ్ కనెక్షన్స్ ఫ్రమ్ వర్చువల్ మెషిన్స్ ఇన్సైడ్ యువర్ వర్చువల్ నెట్వర్క్. సో వర్చువల్ నెట్వర్క్ లోకి రిక్వెస్ట్ రావాలి అంటే ఫస్ట్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ని హిట్ చేయాలి. And these connections are accomplished by translating their private IP address into public IP address. And these are used to load balance internet traffic to your VM. So బయట సైడ్ వరల్డ్ అందరూ ఇంటర్నెట్ యూజ్ చేసే వస్తారుగా, ఆ ఇంటర్నెట్ నుంచి వచ్చే రిక్వెస్ట్లు అన్నింటినీ ఫస్ట్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటుంది. తీసుకొని లోపలికి వస్తుంది రిక్వెస్ట్. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మీకు ఎన్ని విఎమ్స్ ఉన్నాయి? 6 విఎమ్స్ లో 3 విఎమ్స్ పంపించాలి. అప్పుడు వాటి మధ్యలో కూడా ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టారు, అంటే వచ్చే రిక్వెస్ట్లను కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయి వేరే విఎమ్స్ కానీ. ఓకే, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్.
ఇంటర్నల్ ఆర్ ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటున్నాను. See, is used where private IPs are needed at the front end only. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్లు ఉన్నాయి. యూజర్ ఇంటర్ఫేస్ ని పబ్లిక్ యాక్సెస్ చేయాలంటే ఈ మూడింటికి ఏంటి, పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఆ పబ్లిక్ ఏ VM కు పంపించాలని చెప్పేసి లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటుంది టేక్ కేర్. అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ టైరన్ ఉందిగా, అంటే డేటాబేస్ అనుకోండి. డేటాబేస్ ని బయట పబ్లిక్ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి రావడానికి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు, ఎందుకంటే డేటాబేస్ ఇది. సో వాళ్ళకి కొంచెం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డైరెక్ట్గా అలా ఎక్స్పోజ్ చేయరు దాన్ని. అప్పుడు ఏం చేస్తారు, మధ్యలో ఒక ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మూడింటి నుంచి వచ్చిన VM రిక్వెస్ట్లన్నిటిని ఎక్కడికి పంపించాలనేది డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు 1000 రిక్వెస్ట్ వచ్చాయనుకో, దీనికి 1000, దీనికి 1000, దీనికి 1000 వచ్చినాయి. ఈ మూడింటిలో నుంచి వచ్చినవి మళ్ళీ క్లిక్ చేస్తారు కదా అప్లికేషన్స్లో ఎక్కడో ఒక చోట. క్లిక్ చేసినప్పుడు డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అది. అంటే ఇక్కడ నుంచి వచ్చే 1000 రిక్వెస్ట్లు తీసుకెళ్ళి ఇక్కడ వేస్తుంది, ఇక్కడ నుంచి వచ్చేది ఇక్కడికి. సో దీనికి ఆర్డర్ ఏం లేదు, నేను సింపుల్గా చెప్తున్నాను. సో అలా మీకు లోడ్ బ్యాలెన్సర్స్ వర్క్ అవుతాయి. సో ఫస్ట్ పాయింట్, వాట్ డస్ ద లోడ్ బ్యాలెన్సర్ డూ అంటే ఇట్ టేక్స్ ద ఇన్కమింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ద నెట్వర్క్ ట్రాఫిక్ టు ద బ్యాక్ అండ్ హెల్దీ VMs. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ ఇట్ ఆపరేట్స్ ఆన్ లేయర్ 4 ప్రోటోకాల్. లేయర్ 4 ప్రోటోకాల్ అంటే దట్ మీన్స్ TCP UDP, ఇన్కమింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. నెట్వర్క్ అని అన్నాను కాబట్టి TCP UDP. And there are two kinds of load balancer, public load balancer and private load balancer. Public load balancer ఎప్పుడు వాడతారు, బయట సైడ్ నుంచి వచ్చే రిక్వెస్ట్. సో ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ రిక్వెస్ట్ టు మై VMs, ఫస్ట్ ఐ నీడ్ టు ప్లేస్ ఎ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వర్చువల్ మెషిన్స్. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అసలు లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు యూజ్ చేస్తారంటే వచ్చే రిక్వెస్ట్లన్నింటినీ కరెక్ట్గా సర్వ్ చేయడం కోసం లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తారు. అండ్ సరే, ఇప్పుడు 6 VMs ఉన్నాయి. 6 VMsలో ఏదన్నా ఒక VM పనిచేయట్లేదు అనుకోండి, లోడ్ బ్యాలెన్సర్కి ఎలా తెలుసు? దాన్ని ఏం కన్ఫిగర్ చేస్తారంటే హెల్త్ ప్రోబ్ అంటారు. హెల్త్ ప్రోబ్ ఏం చేస్తారంటే కంటిన్యూస్గా వాటిని పింగ్ చేస్తూ ఉంటుంది. పింగ్ చేసినప్పుడు రెస్పాన్స్ వస్తేనే అది పని చేస్తున్నట్టు, పని చేయకపోతే ఆ విషయం పని చేయట్లేదు అని చెప్పి మిగతా 5 VMsకి తీసుకెళ్తుంది రిక్వెస్ట్. ఓకే. అండ్ యూజ్ హెల్త్ ప్రోబ్ టు మానిటర్ లోడ్ బ్యాలెన్స్ రిసోర్సెస్. అండ్ port forwarding, employ port forwarding to access the virtual machine in any virtual network by public IP address and port. Public IP address తోటి ఎక్స్పోజ్ చేసి వాటిని మనం యాక్సెస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఫ్యూ అడ్వాంటేజెస్ యూజింగ్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ సెక్యూరిటీ, లోడ్ బ్యాలెన్సర్కి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తారు? స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ బిల్ట్ ఆన్ ద జీరో ట్రస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్. ఈ నెట్వర్క్ సెక్యూరిటీ మోడల్ గురించి చదవాలంటే చదవండి, బట్ అండర్స్టాండ్ దిస్. సో బై డిఫాల్ట్గా మీరు మైక్రోసాఫ్ట్లో ఏది తీసుకున్నా కానీ సెక్యూరిటీ ఉంటుంది, బట్ దాన్ని ఇంకా సెక్యూర్గా ఎలా చేయాలని మీరు చూస్తారు. అండ్ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ సెక్యూర్ బై డిఫాల్ట్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ వర్చువల్ నెట్వర్క్. మీరు తీసుకునే లోడ్ బ్యాలెన్సర్ వర్చువల్ మెషిన్ వర్చువల్ నెట్వర్క్ లోపలే ఉంటుంది కదా. అండ్ ద వర్చువల్ నెట్వర్క్ ఈజ్ ప్రైవేట్ అండ్ ఐసోలేటెడ్ నెట్వర్క్. సో ఇప్పుడు నెట్వర్క్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ప్రైవేట్ నెట్వర్క్, పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ అంటే ఏంటి, బయట వాళ్ళు ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద ఇంటర్నల్ ఇంటర్నెట్లో ఆ పర్టికులర్ నెట్వర్క్లో ఉన్న వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయగలరు. ఓకే, సో లెట్స్ ట్రై టు క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కావాలి అంటే మీకు ఏమేం కావాలి, ఆ డయాగ్రామ్ బట్టి మీకు అర్థమవుతుంది. దాంట్లో VMs ఉన్నాయి అంటే VMs కావాలి. నెక్స్ట్ వర్చువల్ నెట్వర్క్ కావాలి, దాంట్లో 2 సబ్నెట్లు కావాలి, అంతేగా. సో మీకు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఏం చేస్తారంటే క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ యూజింగ్ పోర్టల్. ఇది ఒకటి చేయండి చాలు, పబ్లిక్ ఆర్ ప్రైవేట్. లోడ్ బ్యాలెన్సర్ని కన్ఫిగర్ చేసేటప్పుడు ఇవన్నీ ఇవ్వాలి. అండ్ దెన్ బ్యాక్ అండ్ పూల్స్. సో మీకు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ స్టెప్స్ అన్నిటిని, దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. Meanwhile, I'll show you how to create a load balancer. So load balancers. So create a load balancer.
అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్ యూ వాంట్ టు క్రియేట్. దీనికంటే ముందు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ నాకు ఏం కావాలంటే ఒక సపరేట్ రిసోర్స్ గ్రూప్, 2 VMs, ఒక సబ్నెట్, 2 సబ్నెట్లు, ఒక వర్చువల్ నెట్వర్క్ కావాలి. సో ఇప్పుడు ఇదంతా చేయాలి అంటే ఫస్ట్ VM క్రియేట్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ పైన వర్చువల్ నెట్వర్క్ ఏది యాడ్ చేస్తారా, క్రియేట్ చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు అక్కడే క్రియేట్ చేసేయచ్చు కదా. సో ఫస్ట్ వీ విల్ క్రియేట్. మీరు ఆ డాక్యుమెంటేషన్ ఫాలో అయిపోయి మీరు చేయాలంటే సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఉన్న మెషిన్స్ అన్నిటిని డిలీట్ చేస్తాను, ఇక్కడే అయిపోతాయి. delete this. Yes, I want to delete. ఈ VM1 అనేది కూడా వద్దు నాకు. సో delete. Yes. And also this VM. ఈ 3 VMs డిలీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేనేం క్రియేట్ చేస్తానంటే I want to create a new resource group. మీరు ఇలా వెళ్ళాలంటే న్యూ రిసోర్స్ గ్రూప్ తోటైనా క్రియేట్ చేసి దాని లోపల యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్గా నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను, అది క్రియేట్ చేసేటప్పుడు నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఆఫ్ కోర్స్ ఎస్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఒకటే VM తీసుకున్నారనుకోండి, మీరు ప్రూవ్ చేయగలరా లోడ్ దీనికే వెళ్ళిందని? అంటే 2 VMs ఉండాలి. సో 2 VMsని క్రియేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రిక్వెస్ట్ దీనికే వెళ్ళిందని ఎలా చెప్పగలరు? అంటే ఐపీ అడ్రస్ నో. ఇప్పుడు 2 VMs తీసుకోండి, 2 VMsలో IIS ఇన్స్టాల్ చేయండి. ఒకదానికి VM1 అని పెట్టండి, ఇంకో దానికి VM2 అని పెట్టండి ఇమేజ్లో. ఈ 2 VMsని తీసుకెళ్ళి లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయండి. లోడ్ బ్యాలెన్సర్ని హిట్ చేస్తే ఏ VMకి వెళ్ళింది అనేది మీకు అర్థమైపోతుంది కదా. సో అది సో క్రియేట్ న్యూ రిసోర్స్ గ్రూప్ RG and -LB load balancer. What is the name of your virtual machine? VM1 అని ఇస్తున్నాను. ఏ లొకేషన్లో క్రియేట్ అవ్వాలి? ఇట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ US. అండ్ అవైలబిలిటీ ఆప్షన్స్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్డ్ అండ్ Windows 16 ఓకే, ఎందుకంటే IIS ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి. అండ్ దీనికి వచ్చేసి 1 VCP ఉండే ఒక VM తీసుకో. యూజర్ నేమ్ SA admin, India at 1234556 and India at 1234556. ఇది ఎక్కువ. ఓకే, అలో సెలెక్టెడ్ పోర్ట్స్, HTTP పోర్టు ఇవన్నీ బై డిఫాల్ట్గా పెట్టుకోండి, ఏది ఎందుకనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్క్ వద్దు, నాకు నెట్వర్కింగ్ దగ్గరికి వెళ్ళాలి. నెట్వర్కింగ్లో నేనే ఒక కొత్త నెట్వర్కింగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ నెట్వర్క్ పేరేంటి? RGLB VNet అని క్రియేట్ అవుతుంది. ఓకే, సబ్నెట్ ఏంటి? బై డిఫాల్ట్గా ఒక సబ్నెట్ క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయిన తర్వాత కావాలంటే నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేస్తాను. సో బై డిఫాల్ట్గా ఇది ఇంతే ఉంచండి. అండ్ దానికి ఒక పబ్లిక్ IP కావాలా? ఎస్. అలో సెలెక్టెడ్ పోర్ట్స్ ఎస్. అండ్ రివ్యూ అండ్ క్రియేట్ దిస్. ఇప్పుడు మీరు అదంతా ఫిల్ చేస్తున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, బట్ రియల్ టైంలో ఇదంతా చేస్తారంటే చేయరు. స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంటుంది, లేకపోతే మీరే క్రియేట్ చేయాలి. దాన్ని తీసుకొచ్చి జస్ట్ ఎగ్జిక్యూట్ అని కొడితే VM క్రియేట్ అయిపోతుంది. చెప్తాను, అది కూడా చెప్తాను ఫ్యూచర్ క్లాసెస్లో. సో ఇది క్రియేట్ అయ్యేలోపు నాకు ఇంకొక వర్చువల్ మెషిన్ కావాలి. దిస్ షుడ్ బి RGLBలోనే ఐ వాంట్ టు క్రియేట్ VM2. సెంట్రల్ US అండ్ నో అవైలబిలిటీ 2016 అయి ఉండాలి, 1 VCP ఉండాలి, SA admin, India at 1234556. at 1234556. ఇది ఎక్కువైపోయింది నిజంగానే, పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి.
ఓకే, అలో సెలెక్టెడ్ పోర్ట్స్ హెచ్టిటిపి. అండ్ నెట్వర్కింగ్లోకి వచ్చేటానికి ఈ వర్చువల్ మెషిన్ ఎక్కడి నుంచి క్రియేట్ అవ్వాలి అంటే ఇందాక క్రియేట్ అయిన వీనెట్ ఉంది కదా, దాంట్లో నుంచే క్రియేట్ అవ్వాలి. ఇది ఒక సబ్నెట్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఆ సబ్నెట్ కాదు, డిఫాల్ట్ సబ్నెట్ కాదు, వేరే సబ్నెట్ కావాలి. కొంచెం వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి, ఐ విల్ షో యూ. ఇక్కడే ఒకటి క్రియేట్ చేస్తాను. సో గో టు రీసోర్స్ గ్రూప్. రీసోర్స్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఆర్జిఎల్బి అనే రీసోర్స్ గ్రూపే కదా క్రియేట్ చేసింది. దాంట్లో వర్చువల్ నెట్వర్క్ ఉంది. ఇందాక మనం క్రియేట్ చేసిన సబ్నెట్ ఏంటి, డిఫాల్ట్. ఇప్పుడు డిఫాల్ట్ కాదు, నాకు ఇంకొక సబ్నెట్ కావాలి. దాని పేరు ఏం పేరు అంటే సబ్నెట్ బి అని ఇస్తాను. సబ్నెట్ బి. దీని ఐపీ అడ్రస్ రేంజ్లు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే 1.0 నుంచి 10.3.1.0 నుంచి. అండ్ లీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ జస్ట్ సేవ్ దిస్. ఇప్పుడు నేను అనుకున్న రెండు సబ్నెట్లు వచ్చినాయి, ఒకటి డిఫాల్ట్, ఒకటి సబ్నెట్ బి. ఓకే, ఇక్కడ 250 ఉంది, 251 అని ఎందుకు లేదు? అని ఉంది, 251 అని ఎందుకు లేదు? ఇప్పుడు ఒక లార్జ్ నెట్వర్క్ తీసుకున్నారు. ఆ లార్జ్ నెట్వర్క్ ని మీరు ఏం చేశారు, బ్రేక్ డౌన్ చేస్తున్నారు. బ్రేక్ డౌన్ కింద చేసేదాన్ని సబ్నెట్ అన్నారు. బై 24 అని వేస్తే ఎన్ని వస్తాయి, 251 ఐపీ అడ్రసెస్ వస్తాయి. మరి బై 24 అని వేసినప్పుడు నాకు ఇక్కడ 250 వచ్చాయి, మరి ఇక్కడ 251 అని వచ్చాయి. ఎందుకని? ఇప్పుడు ఈ సబ్నెట్ యూజ్ చేసే కదా ఒక విఎం క్రియేట్ అయింది, అంటే ఒక ఐపీ తీసుకుని ఉంటుంది కదా దాంట్లో నుంచి. అందుకని ఐపీ ఒకటి తగ్గి 250 ఉన్నాయి, ఇంకా అవైలబుల్ ఐపీస్ అని చూపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ సబ్నెట్ బిలో నుంచి కూడా నేను ఒక ఐపీ అడ్రస్ తీసుకొని విఎం క్రియేట్ చేశాను అనుకో, ఇది కూడా 250 వస్తుంది. 4 విఎంస్ క్రియేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేసుకోండి, 247 వస్తాయి. ఓకే, సబ్నెట్ బి క్రియేట్ అయింది. ఓకే, లెట్స్ గో బ్యాక్ హియర్ అండ్ ఇప్పుడు ఇది దాంట్లో డిఫాల్ట్ బదులు నాకు సబ్నెట్ బి కావాలి. దీనికి కూడా ఐపీ అడ్రస్ ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను. ఇప్పుడు దాంట్లో 250 అని వస్తాయి. ఇప్పుడు అర్థమైందా ఐపీ అడ్రస్ రేంజ్ ఎలా తీసుకుంటుందో? ఇచ్చిన రేంజ్ లో నుంచి ఒక ఐపీ తీసుకుంటుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్ అడుగుతారు, I have created a network with 65,000 IPs, but I broke down that particular virtual network into smaller parts. దాన్ని ఏమంటారు, సబ్నెట్స్ అంటారు. సో I have one subnet which is having 251 IP addresses. Can you please tell me how many IP addresses are remaining in that అని అంటాడు. చూసి చెప్పవా అంటాడు. అప్పుడు ఏం చెప్తావు? అలా కాదు, వాడికి సబ్నెట్ ఒకటి ఉంది, సబ్నెట్ లో నుంచే కొన్ని ఐపీస్ వాడాడంట. ఇంకెన్ని ఐపీస్ పెండింగ్ ఉన్నాయో నాకు తెలియదు, ఒకసారి చూసి చెప్తావు అంటే ఏ ఆప్షన్ దగ్గరికి వెళ్తావు? ఓకే, సో ఇప్పుడు వర్చువల్ నెట్వర్క్స్ లో ఏ నెట్వర్క్ అయితే వాడు తీసుకోమన్నాడో ఆ నెట్వర్క్ వెళ్ళావు. నెక్స్ట్ సరే, సబ్నెట్స్ అనుకో. సబ్నెట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడే వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్, ఎన్ని ఐపీస్ పెండింగ్ ఉన్నాయనేది. అవైలబుల్ ఐపీస్ అని ఉంది కదా, ఇందాక 251 ఉన్నాయి, ఇప్పుడు ఒక విఎం క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా 250 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి దాంట్లో. సరే, 250 కూడా వాడేసాను, మరి నెక్స్ట్ ఎలా? ఇంకో సబ్నెట్ క్రియేట్ చేసుకొని దాన్ని లింక్ చేయొచ్చు. లేదు, ఉన్న సబ్నెట్ ఏమన్నా ఇంక్రీజ్ చేయొచ్చా? 16 కాక 23 అని పెట్టు, ఏమని వస్తుంది? 507 ఐపీస్ వస్తాయి. ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ సిఐడిఆర్, యూస్ బై 23 బికాస్ ఆ రేంజ్ అనేది ఆల్రెడీ వాడుతుంది కాబట్టి దీంతో క్రియేట్ చేయమని చెప్తున్నాను సబ్నెట్ బి. సో ఒకసారి చూడండి మీరు, సబ్నెట్ బి అనేది ఆల్రెడీ ఎక్కడ స్టార్ట్ అయింది, 10.3.1.0 తోటి, అంటే 3.1.0 తోటి స్టార్ట్ అయింది. అంటే 3.1.0 నేను తీసుకున్నప్పుడు ఓన్లీ 250 చాలా అనుకున్నాను, ఇప్పుడు అది సరిపోలేదు. ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చా చేయలేనా అనేది పాయింట్.
సరే ఇక్కడికే వచ్చేసి సబ్నెట్లో 24 పెట్టాను అనవసరంగా. ఇప్పుడు 20 అని పెడతాను, ఎక్కువ ఐపీలు వస్తాయి కదా, 4000 ఐపీస్ వస్తాయి కదా అని చెప్పి సేవ్ చేయగలరా? యూ కెనాట్ మాడిఫై. కావాలంటే కొత్త సబ్నెట్ ఒకటి తీసుకొని దాని నుంచి క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ క్రియేట్ చేసిన సబ్నెట్ని మీరు మాడిఫై చేయలేరు. లేదు, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా చేంజెస్ చేయడానికి, అదేదో చూద్దాం అనుకున్నారు అనుకోండి. సో 24 కాదు, బై 20 అని ఇస్తాను. ఇక్కడ 3.1.0 అని కాకుండా ఏమో వాడమంటుంది, 3.0.0 వాడమంటుంది. సరే 0.0 వాడా. the default subnet prefix overlaps with the default. అంటే ఓవర్లాప్స్ లో ఆల్రెడీ ఇది ఉంది, డిఫాల్ట్ లో ఆల్రెడీ ఇది ఉంది, దాంతో ఓవర్లాప్ అవుతుంది అది. ఓకే, సో యూ కెనాట్ మాడిఫై ఏ సబ్నెట్. ఆ డిఫాల్ట్ తీసేస్తే అప్పుడు వాడుకోవచ్చు. అన్ని ఎందుకు తీసేస్తున్నారు? ఓకే, సో ఇప్పుడు 2 VMs క్రియేట్ అయ్యాయి, 2 సబ్నెట్స్ ఉన్నాయి, ఒక వర్చువల్ నెట్వర్క్ ఉంది. నౌ నెక్స్ట్ పాయింట్ ఏంటి? లోడ్ బ్యాలెన్సర్. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2 VMs ఉన్నాయి, 2 VMs లో ఐఏఎస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఐఏఎస్ ఇన్స్టాల్ చేయాలంటే మాన్యువల్గా వెళ్ళి ఏం చేస్తారు మీరు? యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ లోకి వెళ్ళి యాడ్ చేస్తారు. బట్ స్క్రిప్ట్ ద్వారా చేయాలి అనుకుంటే మీకు ఈ డాక్యుమెంటేషన్ ఉంది కదా, దీన్ని ట్రై చేస్తారంటే చూడండి, ఇన్స్టాల్ ఐఏఎస్. అది విండోస్ మెషిన్ కి కనెక్ట్ అయ్యి మీరు ఈ విధంగా చేయాలి. పవర్ షెల్ ఇదంతా కాపీ చేసుకొని పవర్ షెల్ ఓపెన్ చేసి దాంట్లో ఎగ్జిక్యూట్ చేయండి. MSTSC ఎక్స్టెన్షన్స్ లో ఉందా? అది ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఉంది. గో బ్యాక్ టు యువర్ వర్చువల్ మెషిన్స్. VM1 VM2 ఉంది కదా, దీని పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేయండి అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్. యూజ్ a different name instead of this and SA admin DR8 1 2 3 4 5 6. కమాండ్ లైన్ నుంచి కూడా చేస్తాం. రన్ కమాండ్ ఉంటుంది కదా, దాంట్లో కొట్టేస్తాం. ఇక్కడ VM లోనా మన లోకల్లో? కాకుండానే పోర్టల్లోనే అవి కొట్టచ్చు. అజూర్ CLI అని ఉంటుంది, అది చేస్తానంట పోర్టల్లో రన్ కమాండ్ ఉంటుంది కదా, అదే అది చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. టైం అంతా సేవ్ అవుతుంది కదా. ఈవెన్ అది కూడా చేయొచ్చు మీరు. అక్కడే మిమ్మల్ని అడుగుతుంది రన్ కమాండ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు, పవర్ షెల్ అని పెట్టండి. పవర్ షెల్ తీసుకొని ఇది కాపీ పేస్ట్ చేసేయండి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఈలోపు ఇక్కడ ఆపరేషన్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అటు. స్క్రిప్ట్లో ఇచ్చిన సేమ్ టైం అవుతుంది ఇన్స్టాల్ చేయడానికి. సేమ్ టైం నీ VM కున్న స్పీడ్ని బట్టి అది 1GB, మన 3.5 GB ర్యామ్ పెట్టుకున్నాం, 1B CPU. పవర్ షెల్ రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ షిఫ్ట్ ఇన్సర్ట్ స్క్రిప్ట్. వేర్ ఈస్ ద స్క్రిప్ట్? దిస్. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? మొత్తం మీద 6 లైన్స్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జిక్యూట్ అయ్యేది ఎన్ని లైన్స్? 6 అయితే 3 అయితే ఎట్లా చెప్తున్నారు? గ్రీన్ కలర్ లో ఉన్నది జస్ట్ నేమింగ్. ఎప్పుడైనా హ్యాష్ ట్యాగ్ పెట్టారంటే ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు అని చెప్పినట్లు. దానికి హ్యాష్ ట్యాగ్ అంటే కమెంట్ చేయడం, దాన్ని కమెంట్ చేస్తే ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మొత్తం కాపీ పేస్ట్ చేసినా కూడా ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో జస్ట్ గో బ్యాక్ టు యువర్ పవర్ షెల్ అండ్ డూ ద ఇన్సర్ట్.
ఇప్పుడు ఇది ఇలా అవుతుంది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే పోర్టల్లోనే చేద్దాం రన్ కమాండ్. సో పోర్టల్లో ఈ VM2కి రన్ కమాండ్, రన్ పవర్ షెల్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఏంటి ఇది, ఓకే రన్. సో ఇప్పుడు రెండు వర్క్ అవుతూ ఉంటాయి. సరే ఈ రెండు ఎగ్జిక్యూట్ అవుతున్న లోపు మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకుందాం. గో బ్యాక్ టు యువర్ లోడ్ బ్యాలెన్సర్. సో ఏ రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ అవ్వాలి లోడ్ బ్యాలెన్సర్? RGLB అని ఉండాలి, అది ఇది లేదు. సో జస్ట్ రీఫ్రెష్ అంటే ఆ పేజ్ ఓపెన్ చేయడానికి అది లేదు. ఇప్పుడు రన్ కమాండ్ ఆ స్క్రిప్ట్ కాపీ చేసి పెట్టాను, కానీ ఈ స్క్రిప్ట్ ఏ VM లో రన్ అవుతుంది? ఆ VM లోనే కదా రన్ కమాండ్ కొట్టింది. ఇంకోటి కావాలంటే ఎలా చేస్తాను? ఆ VM లోకి వెళ్ళి రన్ కమాండ్ కొట్టాలి. దానికి లేదు అలా కాదు, నా దగ్గర 100 VMs ఉన్నాయి, అప్పుడు ప్రతిదానికి రన్ ఎలా అంటే కష్టం కదా అంటే స్క్రిప్ట్, పవర్ షెల్ స్క్రిప్ట్ ఉంటుంది. RGLB అండ్ నేమ్ విల్ బి మై లోడ్ బ్యాలెన్సర్ అని ఇస్తున్నాం. మై LB అని ఇచ్చాము. LB స్టాండ్స్ ఫర్ లోడ్ బ్యాలెన్సర్. సెంట్రల్ యూఎస్ లో ఏ కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి? పబ్లిక్. స్క్యూ ఏంటి? స్టాండర్డా బేసికా? లోడ్ బ్యాలెన్సర్ అన్ని స్టాండర్డ్ తోనే చేస్తారు. అండ్ రీజనల్ లెవెలా ఇది గ్లోబల్ లెవెలా? జస్ట్ గో విత్ ద రీజనల్ లెవెల్. ఓకే, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుంది. సో లోడ్ బ్యాలెన్సర్ కి రిక్వెస్ట్ ఎలా పంపిస్తావు? ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ వెనకాల 2 VMs ని అటాచ్ చేస్తాం. ఫస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ కి రిక్వెస్ట్ ఎలా పంపిస్తాము? దానికోసమే లోడ్ బ్యాలెన్సర్ కి ఒక ఫ్రంట్ అండ్ IP ఇస్తారు. ఆ ఐపీని బ్రౌజ్ చేసామనుకో లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేస్తుంది. అది అంటే మీరు ఒక ఐపీని కొనుక్కొని ఆ ఐపీని ఏం చేస్తున్నారు? లోడ్ బ్యాలెన్సర్ కి అటాచ్ చేస్తున్నారు. సో ఐ వాంట్ టు యాడ్ ఎ ఫ్రంట్ అండ్ IP. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ IP? LB IP. IPv4 అడ్రస్ గా ఉండాలా? ఎస్. క్రియేట్ న్యూ IP, యాడ్ పబ్లిక్ IP అడ్రస్. సో పబ్లిక్ IP, కొత్త పబ్లిక్ IP తీసుకుంటున్నాం. మై IP LB అనేది ఒకటి ఇస్తున్నాం. అవైలబిలిటీ జోన్ కీప్ ఇట్ యాజ్ నన్. సో ఒక కొత్త IP క్రియేట్ అవుతుంది, అది తీసుకెళ్లి ఒక లోడ్ బ్యాలెన్సర్ లో ఫ్రంట్ ఎండ్ లాగా క్రియేట్ అవుతుంది. సో లోడ్ బ్యాలెన్సర్ ఉందనుకో, దానికి ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్లు ఇలా వస్తాయనుకో, ఫ్రంట్ ఎండ్ ఏముంది? IP అడ్రస్. ఆ IP అడ్రస్ కి రిక్వెస్ట్ తీసుకొని బ్యాక్ ఎండ్ లో ఉన్న VMs కి రిక్వెస్ట్ వెళ్ళాలి. సో ఇప్పుడు IP క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? బ్యాక్ ఎండ్ పూల్స్. బ్యాక్ ఎండ్ పూల్స్ అంటే VMs. సో యాడ్ ఏ బ్యాక్ ఎండ్ పూల్. ఇప్పుడు మై VMs అని ఇస్తున్నాను. మై VMs బ్యాక్ ఎండ్ పూల్ నేమ్. ఏ వర్చువల్ నెట్వర్క్ లో యూజ్ చేశారా VMs? ఈ వర్చువల్ నెట్వర్క్. బ్యాక్ ఎండ్ పూల్ కన్ఫిగరేషన్ లో IP అడ్రస్ ఇస్తారా, నిక్ కార్డ్ ఇస్తారా? నిక్ ఇచ్చారనుకోండి, వర్చువల్ మెషిన్ కి ప్రతిదానికి నిక్ కార్డ్ ఉంటుంది కదా. సో నిక్ ఇవ్వండి. IPv4 అడ్రస్ అండ్ వర్చువల్ మెషిన్స్ ఏంటి? See, no virtual machines found in the central US that matches the above criteria. ఇక్కడ ఇది చూడండి. You can only attach the machines in central US that have a standard SKU public IP. అంటే దీని మీనింగ్ ఏంటో చెప్పండి. దాంట్లో స్టాండర్డ్ స్క్యూ ఉండాలి. దేనికి ఉండాలి? వర్చువల్ మెషిన్ కదా. సో ఇందాక మీరు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు స్టాండర్డా బేసిక్ అనండి, అంటే మీరు స్టాండర్డ్ తీసుకున్నారు. వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు స్టాండర్డ్ VMA బేసిక్ VMA అని అడుగుతుంది. స్టాండర్డ్ తీసుకున్నారు. వర్చువల్ మెషిన్ క్రియేట్ అయ్యేటప్పుడు IPలు క్రియేట్ అవుతాయి, పబ్లిక్ IPలు. ఆ పబ్లిక్ IP స్టాండర్డా బేసిక్? సో ఇప్పుడు చెప్పేది అదే. దాన్ని ఏమంటున్నారంటే ఒక పబ్లిక్ ఐపీలు ఏదైతే తీసుకున్నారో అది స్టాండర్డ్ స్క్యూలోకి మార్చండి మీరు, దాని తర్వాతే లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయొచ్చు. అవి రెండు స్టాండర్డ్ కాదు కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేయడానికి యాడ్ అనే ఆప్షన్ రావట్లేదు. సో గో బ్యాక్ టు, సో మన ఇన్స్టాలేషన్స్ ఎంతవరకు వచ్చాయి చూద్దాం. సో ఇప్పుడు IIS ఇన్స్టాల్ అయింటుందా ఏంటదా? దీని వెనకాల చూడండి. ఓకే,
సో ఇక్కడికి వెళ్ళి ఐనెట్ పబ్ ఉందంటే ఉన్నట్లే కదా, అది యూజర్స్ లో కాకుండా ఐనెట్ పబ్ ఉందంటే ఆటోమేటిక్గా అది ఉన్నట్లే. సో దీన్ని అది పనిచేస్తుందా లేదా అనేది ఎలా చెప్తారు? ఐపీ అడ్రస్ తీసుకొని దాన్ని బ్రౌజ్ చేయాలి. సో VM1 IIS అనేది హలో వరల్డ్ ఫ్రమ్ VM1. ఓకే, దిస్ ఈజ్ ఓకే. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇమేజ్ని కాకుండా సింపుల్ టెక్స్ట్ ఏదో పెట్టుకున్నారు, అదే ఓపెన్ అవ్వాలన్నట్లు రాశారు. యా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. హలో వరల్డ్ అని రాసి ఫ్రమ్ అని పెట్టి దాని తర్వాత హోస్ట్ నేమ్ అని పెట్టారు. హోస్ట్ నేమ్ ఏంటి? VM1. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి రన్ చేసాం కదా, అది ఎంతవరకు వచ్చింది చూద్దాం. యా, సక్సెస్. ఇది కూడా సక్సెస్ అయినట్లు చూపిస్తుంది. ఇప్పుడు VM2 తీసుకోండి. సో గో టు RGLB అండ్ VM2. సంతోష్ మాత్రం ఈరోజు ఏంటో చైనీస్ సినిమా అయినట్లు ఉంది. VM2 కాపీ అండ్ ఇన్స్టాల్ ఇట్. హలో వరల్డ్ ఫ్రమ్ VM2. సో రెండిట్లో IIS పని చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ అని క్రియేట్ చేసేటప్పుడు నాకు మధ్యలో ఎర్రర్ వచ్చింది. ఏమని? పబ్లిక్ ఏపీలు ఏదైతే తీసుకున్నారో అవి స్టాండర్డా బేసిక్ అని అడిగింది. నాకు తెలియదు, చెక్ చేయాలి ఎలా. సో గో టు మీ RGLB. సో మీకు ఎన్ని ఐపీలు ఉన్నాయి పబ్లిక్ ఐపీలు? ఇక్కడ VM2కి ఒకటి, VM1కి ఒకటి ఉంది. సో ఫస్ట్ VM1కి చేయండి. VM1లో చూడండి, అప్గ్రేడ్ టు స్టాండర్డ్స్ క్యూ. సో ఇది ఏంటిదంటే ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉంది క్యూ ఐపీ అడ్రస్. దీన్ని ఏం చేయమంటున్నారు? స్టాండర్డ్స్ క్యూకి మార్చమంటున్నారు. ఓకే, గో విత్ ద ఫ్లో. కెనాట్ అప్గ్రేడ్ ఎట్ దిస్ టైమ్. ఎందుకని? యువర్ పబ్లిక్ ఐపీ ఈస్ కరెంట్లీ అసోసియేటెడ్ ఆర్ హ్యాస్ డైనమిక్ అలొకేషన్ మెథడ్. అంటే అంటే పబ్లిక్ ఐపీ చేంజింగ్ లో ఉంది, అండ్ ఇంకోటి ఏమైంది, ఈ ఐపీ వచ్చేసి వేరే మెషిన్కి అటాచ్ అయ్యింది. సో అలా అటాచ్ అయినప్పుడు చేంజెస్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డిసోసియేట్. ఆ ఉన్న తగిలించిన ఐపీని తీసుకొచ్చి డిసోసియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ విఎంలో నుంచి అది బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే ఐపీ తీసేసాం కదా ఆ విఎంకి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏ విఎంకి అయితే అటాచ్ చేసిందో ఫస్ట్ దాన్ని డిటాచ్ చేయమని అన్నారు. ఎస్, డిసోసియేట్ చేసేదాన్ని నేను. డిసోసియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని కన్ఫిగరేషన్ చూడాలి నేను, ఏ విధంగా, అది డైనమిక్ స్టాటిక్ అనేది ఐపీ అడ్రస్. డైనమిక్ అంటే స్టాటిక్ అంటే ఫిక్స్డ్. ఓకే, సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు ఐపీ అడ్రస్ ఒకటి అలొకేట్ చేసాం. అందులో అది అంటే మై న్యూ ఐపీ అని చెప్పి రాసింది. అక్కడ స్టాండర్డ్ తీసుకున్నా ఆ ఐపీని చూడొచ్చా? అంటే చూడొచ్చు, సెట్ అయిందని. యా చూడొచ్చు. సో దాన్ని డిసోసియేట్ చేశాను. ఫస్ట్ అయితే దాన్ని తగిలించిన ఐపీని తీసుకొచ్చేసా బయటికి. నెక్స్ట్ ఏం చేయమన్నాను, ఆ ఐపీ అనేది డైనమిక్ లో ఉందో స్టాటిక్ లో ఉందో చూడాలి. సో అది డైనమిక్ లో ఉంది, అలా ఉంటే ఒప్పుకోదు లోడ్ బ్యాలెన్స్. సో దాన్ని సేవ్ చేయండి, స్టాటిక్ పెట్టి. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఐపీని తీసేసాను, ఐపీని డిటాచ్ చేశాను. డిటాచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేశాను, స్టాటిక్కి మార్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇదే ఐపీని తీసుకెళ్ళి అదే విఎంకి అటాచ్ చేయండి. మరి అదే విఎంకి ఎలా అటాచ్ చేస్తారు? అక్కడే అసోసియేట్ అన్నది. ఓకే, రీసోర్స్ టైప్ ఏంటి? నువ్వు లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నావు, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్కి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డులో ఏవిఎం VM1 RGLB ఈ రీసోర్స్ గ్రూప్ లో ఉండే ఈ VM1 అనే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకి. అది బై డిఫాల్ట్ వచ్చింది, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ బై డిఫాల్ట్.
parallel ఇంకొకటి కూడా చేశారు. చేయొచ్చు బట్ ద హోల్ ఈరోజు ప్యారలల్గా ఇంకోటి చేద్దాం అనుకుంటే తమలో టైం తీసుకుంటాం. నువ్వు టైం గురించి మాట్లాడుతున్నా. సో VM2లో దీనికి ఒక పబ్లిక్ ఐపీ ఉంది కదా, ఈ పబ్లిక్ ఐపీ వెళ్ళి డైనమిక్లో ఉంది, దాన్ని ఏం చేయాలి, స్టాటిక్ మార్చాలి. అండ్ స్టాటిక్లో ఫస్ట్ మీరు స్టాటిక్ మార్చాలంటే చూడండి, అసోసియేటెడ్ విల్ బి రీబూటెడ్. నాకు రీబూటింగ్ వద్దు, ఫస్ట్ దీనికి వెళ్ళి డిసోసియేట్ చేస్తా, నెక్స్ట్ దాన్ని కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి స్టాటిక్లోకి మార్చుకొని సేవ్ చేయాలి. బట్ ఇక్కడ ఇది కాకుండానే మనం షుగర్ తోటి ఇలా చేసామంటే సో ఫస్ట్ ఆపరేషన్ అయితే అయిపోవాలి. డెవాప్స్ పార్ట్ ఏంటంటే మీకు ఓన్లీ వన్ టైం ప్రాసెస్, అది సెట్ చేసి పెడతారు, దాన్ని మళ్ళీ మీరు రోజు మార్చలేం కదా. రియల్ టైంలో మీరు ఎక్కువసేపు అడ్మిన్ సైడే ఉంటారు, డెవాప్స్ సైడ్ చాలా తక్కువ ఉంటారు, 30% అటు ఉంటారు. అందుకే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దు అన్నది. ఓకే, సో ఇది డిసోసియేట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని స్టాటిక్ కిందకి మార్చాలి అండ్ సేవ్ దిస్. సో జస్ట్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి, మళ్ళీ అసోసియేట్ టు VM2 నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, దాంట్లో VM2 అండ్ యాడ్ దిస్. సో ఇప్పుడు ఈ రెండిటికి ఐపీ అడ్రస్లు స్టాండర్డ్ చేసేసాం. నౌ గో టు లోడ్ బ్యాలెన్సర్. ఇది మన లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు ఈ పేజ్ని ఏం చేయాలి, మళ్ళీ ఫిల్ చేసుకొని రావాలి. Okay, so under RGLB and I want to create a name called MyLB, and it is a public based load balancer, standard tier regional front end IP వచ్చేసి I want to create a front end IP and the front end IP name is FIP and public IP address కావాలి. Yes, I want to create మీ దగ్గర కనుక ఆల్రెడీ IP ఉంది, దాన్ని దేనికి అటాచ్ చేయలేదు అనుకో, ఆ IPని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయొచ్చు, బట్ I don't want to do that. సో PIP అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఐపీ. నెక్స్ట్ బ్యాక్ అండ్ పూల్స్లో ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాసెస్ VM పూల్ అండ్ ఏ నెట్వర్క్లో ఉన్న VMC నెట్వర్క్లో అండ్ దే ఆర్ IP అడ్రసెస్. Virtual machine scale set and why no virtual machines is found. వర్చువల్ మెషిన్స్ అని ఎక్కడ క్రియేట్ చేసినాం, సెంట్రల్ వేసే కదా. దెన్ వాట్ స్క్యూ అయిపోయింది, అది చెక్ చేయండి అవి అయినాయా లేదా అసలు. ఫస్ట్ ఎక్కడ ఉంది ఐపీస్, పబ్లిక్ ఐపీస్, పబ్లిక్ ఐపీ అడ్రసెస్. పబ్లిక్ ఐపీ అడ్రస్లో VM1 VM2 ఈ రెండు ఐపీలే కదా. సో ఈ రీసోర్స్ గ్రూప్లో ఉండే స్టాండర్డ్ బేసిక్లో ఉంది ఇది. ఇంకా అండ్ VM1 ఐపీయా మనం పెట్టింది. ఇప్పుడు VM1 స్టాండర్డ్లో ఉంది అండ్ VM2 ఇది బేసిక్లో ఉంది. మరి ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటైతే స్టాండర్డ్ నుంచి ప్రీమియర్ స్టాండర్డ్కే కదా మార్చింది. సో go to virtual machines, I want to search it from there. So VM1 ఉంది. ఓకే, ఈ VM1 కి అటాచ్ చేసిన ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంటుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. సో దీన్ని ఓవర్వ్యూలోకి వెళ్ళండి, బేసిక్లోనే ఉంది. సో దీన్ని స్టాండర్డ్లోకి మార్చాలి, అందుకని అక్కడ ఇంకా చూపెట్టట్లేదు. సో మేము ఆల్రెడీ మార్చాం కదా స్టాండర్డ్ నుంచి, మార్చలేదా, మిస్ చేసినట్లున్నా. ఇక్కడ అప్గ్రేడ్ టు స్టాండర్డ్ అని ఉంది చూసారా, అది నొక్కలేదు. సో నౌ డిసోసియేట్ అండ్ అసోసియేట్ అగైన్. సో ఇది అయ్యేలోపు ఇంకొక VMది కూడా ఐపీ అడ్రస్ తీసుకోండి. అండ్ ఈ ఐపీ అడ్రస్ వచ్చేసి ఓవర్వ్యూలోకి వెళ్తే మీకు బేసిక్లోనే ఉంది. సో డిసోసియేట్
అప్గ్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి సార్ డిసోసియేట్ నుంచి. అప్గ్రేడ్ చేయాలంటే డిసోసియేట్ అసోసియేట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఐపీ అడ్రస్ పోయింది చూడండి ఇక్కడ, డిసోసియేట్ చేస్తే ఇప్పుడు నేను ఎలా యాక్సెస్ చేయాలి అంటే, సో portal.azure.com లోనే ఈ యూజర్కి ఇంత ప్రాసెస్ చేయకుండా డూప్లికేట్ కొట్టచ్చు, నాకు అది గుర్తురాదు. పబ్లిక్ ఐపీస్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా. సో శాంపిల్ ఆర్జీలో కాదు, నాకు కావాల్సింది ఓన్లీ రిలేటెడ్ టు రీసోర్స్ గ్రూప్ ఆఫ్ ఆర్జీఎల్బి. సో దాన్ని ఇప్పుడు కన్ఫిగరేషన్లో ఏం చేసాం, స్టాటిక్లో ఉంది. అండ్ దెన్ గో బ్యాక్ టు ఓవర్ వ్యూ, ఇక్కడ ఇది ప్రెస్ చేయండి. ఇది చేయలేదు, ఇందాక మనం మిస్ చేసాం అప్గ్రేడ్. సో VM2 కూడా సేమ్. అసోసియేట్ నింపక ముందే ఇది అప్గ్రేడ్ చేయాలి. ఎస్, అప్గ్రేడ్ చేసి అసోసియేట్ చేసేయాలి. ఓకే. ఇప్పటి నుంచి మనం క్రియేట్ చేసే కొన్ని సర్వీసెస్ ఏమవుతాయంటే చాలా లేట్ తీసుకుంటాయి, 40 minutes 20 minutes. సో ఇప్పుడు VM2 ఉంది, ఈ VM2ని నేను నెట్ కార్డ్ అండ్ ఐ వాంట్ టు అటాచ్ ఇట్ టు ద VM2. ఓకే, నెక్స్ట్ VM1 ఉంది, ఈ VM1 వచ్చేసి ఐ వాంట్ టు అసోసియేట్ దిస్ టు నిక్ కార్డ్ అండ్ ఇట్ షుడ్ బి VM1. ఇప్పుడు రెండు VMsని అటాచ్ చేసాం. నెక్స్ట్ గో బ్యాక్ టు ద లోడ్ బ్యాలెన్సర్ దట్ వీ ఆర్ ట్రైంగ్ టు డూ. ఇప్పుడు కూడా ఇంకా అంతే ఉంటుందా? IP address static, okay, standard మారిపోయింది. Now go back to your load balancer. ఇందాక ఏ పేజ్లో వదిలేసామో లోడ్ బ్యాలెన్సర్ రిఫ్రెష్ కొట్టామా? లోడ్ బ్యాలెన్సర్ validation file. ఫ్రంట్ ఎండ్ అయితే ఏం చేయాలి? Add a front end IP, FIP, and I want to use FIP. So front end IP and the next backend pools to add a backend pool, my VMs, and see still it is not legal. You want to address it to NIC card. No virtual machines in the central US that matches the above criteria and standards Q public. ఇక్కడ నెట్వర్క్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చింది చూడండి. సో VM1 VM2 ఈ రెండింటిని నేను బ్యాక్ అండ్ పూల్ కింద యాడ్ చేస్తున్నాను. అండ్ వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ అనేది డిఫరెంట్. వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ అసలు తీసుకోవట్లేదు, ఓన్లీ రెండు VMsని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇన్బౌండ్ రూల్స్, లోడ్ బ్యాలెన్సింగ్ ఇన్బౌండ్ రూల్, అవుట్బౌండ్ రూల్ అని కొన్ని ఉన్నాయి. సో జస్ట్ మేక్ ఇట్ యాజ్ డిఫాల్ట్, డోంట్ యాడ్ ఎనీథింగ్. అండ్ అవుట్బౌండ్ రూల్ కీప్ ఇట్ డిఫాల్ట్, tags default, review press create, and create this. So create inbound rule, outbound rule అనేది రేపు చెప్తున్నాం. బట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా రిక్వెస్ట్ తీసుకెళ్తారో చూద్దాం. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కోడ్లో ఇన్బోర్డ్ అది అది ఇది కాదు, ఇది డిఫరెంట్. లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో ఇది ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్, అది నెట్వర్క్ లెవెల్లో. ఇప్పుడు
ఒక పెద్ద నెట్వర్క్ తీసుకొని దానిలో మల్టిపుల్ సబ్నెట్స్ పెట్టుకున్నాం. ఆ పెద్ద నెట్వర్క్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఉంటుంది నెట్వర్క్ సెక్యూరిటీ. ఇప్పుడు నువ్వు తీసుకుంది ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ లెవెల్లో ఓన్లీ మాత్రమే ఇది ఇన్బౌండ్ అవుట్బౌండ్. ఓకే, సో ఇది క్రియేట్ అయ్యేలోపు మనకు లోడ్ బ్యాలెన్సర్స్ ఓపెన్ చేద్దాం. సో MyLB, ఓపెన్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ కి బ్యాక్ అండ్ పూల్ అంటే ఏముంది, VMs, 2 వర్చువల్ మెషిన్స్ ని అటాచ్ చేసాం. ఓకే, ఈ పర్టికులర్ లోడ్ బ్యాలెన్సర్లు ఎలా యాక్సెస్ చేస్తారంటే ఏం చెప్పాను, ఒక ఫ్రంట్ అండ్ IP తగిలేయండి దానికి అని చెప్పాను. సో కాపీ ద ఫ్రంట్ అండ్ IP. సో is it still in creating state or is it created? Okay, it is completed. So a front end IP copy చేసుకున్నాను. Remove this and just hit enter. అరే this site cannot be reached, so wait for it because you still need to do some things. ఎలా అంటే ఫ్రంట్ అండ్ IP పెట్టావు, బ్యాక్ అండ్ VMs పెట్టావు, అన్ని పెట్టావు. లోడ్ బ్యాలెన్సర్ ఓపెన్ చేసి దాని సెట్టింగ్స్ చూడాలి ఫస్ట్. సో గో టు లోడ్ బ్యాలెన్సర్ అండ్ MyLB. ఫ్రంట్ అండ్ IPలో IP ఉంది, బ్యాక్ అండ్ పూల్స్లో VMs ఉన్నాయి 2. హెల్త్ ప్రోబ్ ఏది? సో యూ నీడ్ టు డిఫైన్ హెల్త్ ప్రోబ్ దేనికి, ఆ 2 VMs పనిచేస్తున్నాయా లేదా అని ప్రతిసారి చెక్ చేయడానికి. సో యాడ్ ఏ హెల్త్ ప్రోబ్ నేమ్ వచ్చేసి HP ప్రోబ్ అని ఇస్తున్నాను. ఏ ప్రోటోకాల్ యూస్ చేయాలి, TCP ప్రోటోకాల్, HTTP? జస్ట్ TCP ఈస్ ఫైన్. పోర్ట్ నెంబర్ 80 మీద పింగ్ చేయి, ప్రతి 5 సెకండ్స్కి ఒకసారి పింగ్ చేయి. అండ్ 2 టైమ్స్ కనుక ఫెయిల్ అయింది అనుకోది, ఇమీడియట్గా వర్చువల్ మెషిన్ని దానికి పంపించకుండా వేరే మెషిన్కి పంపిస్తుంది రిక్వెస్ట్. యాడ్ దిస్. ఏం సంతోషం నవ్వుకుంటున్నావు? కొత్త పని. సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు సెకండ్ సబ్నెట్ బిలో మనము చేంజ్ చేస్తుంటే డిఫాల్ట్ గా ఉంది కాబట్టి అవ్వదు అంటాం కదా. ఆ డిఫాల్ట్ అది చేంజ్ చేసుకుంటే అప్పుడు రిమైనింగ్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు యాడ్ చేసే సబ్నెట్స్ డిఫాల్ట్ది యా చేయొచ్చు. అప్పుడు ఇష్యూ రాదు కదా. సో ఇప్పుడు హెల్త్ ప్రోబ్ కూడా సెట్ చేసావు, ఫ్రంట్ అండ్ IP పెట్టావు, బ్యాక్ అండ్ పూల్ ఉంది, హెల్త్ ప్రోబ్ ఉంది. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ అనేది ఉంది. లోడ్ బ్యాలెన్సింగ్ రూల్స్ అంటే ఏంటి? సో లెట్స్ సీ వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సింగ్. సో MyLB రూల్ అని ఒకటి ఇస్తున్నాను, దాని పేరు. అసలు ఇది ఎందుకు వాడుతుంది? ఏ లోడ్ బ్యాలెన్సింగ్ రూల్ డిస్ట్రిబ్యూట్స్ ద ఇన్కమింగ్ ట్రాఫిక్ దట్ ఈస్ సెంట్ టు ఎ సెలెక్టెడ్ IP అడ్రస్ అండ్ పోర్ట్ కాంబినేషన్ అక్రాస్ ఏ గ్రూప్ ఆఫ్ బ్యాక్ అండ్ పూల్. ఫ్రంట్ ఎండ్ నుంచి 80 రిక్వెస్ట్ మీద వస్తే బ్యాక్ ఎండ్లో ఏ పోర్ట్ మీద అది రిక్వెస్ట్ వెళ్ళాలి అంటే, నాకు ఫ్రంట్ ఎండ్లో 80 మీద వస్తే బ్యాక్ ఎండ్లో కూడా 80 మీదే వెళ్ళాలి. అలాంటి రూల్స్ డిఫైన్ చేయాలి. సో ఫ్రంట్ ఎండ్ IP అడ్రస్ నుంచి ఏమొస్తుంది, ఈ IP అడ్రస్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. బ్యాక్ ఎండ్లో ఏ పోర్ట్కి వెళ్ళాలి, పోర్ట్ నెంబర్ 80. పోర్ట్ నెంబర్ 80. అండ్ బ్యాక్ ఎండ్ పూల్లో ఉండే ఏ VMకి వెళ్ళాలి, VM పూలే కదా, ఆ VM పూల్లో ఉన్న VMs అన్నిటికీ వెళ్తాయి. హెల్త్ ప్రోబ్ ఏంటి, ఇందాక మనం కన్ఫిగర్ చేసాంగా, ఇది హెల్త్ ప్రోబ్. సెషన్ పర్సిస్టెన్స్ జస్ట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో జస్ట్ యాడ్ దిస్. సో మొత్తం నేను పోర్ట్ నెంబర్ 80 మీద ఇచ్చుకుంటూ వచ్చాను. సో లోడ్ బ్యాలెన్సర్ని మీరు హిట్ చేస్తారు కదా, అది పోర్ట్ నెంబర్ 80. హిట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్ని బ్యాక్ ఎండ్లో ఉన్న VMస్లో IIS ఉంది కదా, IIS దేని మీద రన్ అవుతుంది, పోర్ట్ నెంబర్ 80. సో అక్కడి నుంచి వచ్చే పోర్ట్ నెంబర్ 80, ఇక్కడ కూడా పోర్ట్ నెంబర్ 80 తోటే వెళ్ళాలి.
ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సింగ్ రూల్ కూడా క్రియేట్ చేశాను. ఓకే, సో హెల్త్ ప్రోబ్ చూడండి, చెక్ చేయండి. హెల్త్ ప్రోబ్ ఒకటి ఉంది, లోడ్ బ్యాలెన్సింగ్ రూల్ ఉంది. ఇప్పుడు ఈ 4 నేను కన్ఫిగర్ చేశాను, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, హెల్త్ ప్రోబ్, లోడ్ బ్యాలెన్సింగ్ రూల్. నౌ గో బ్యాక్ టు యువర్ లోడ్ బ్యాలెన్సర్ ఓవర్ వ్యూ. ఇదే కదా ఐపీ అడ్రస్, సో దీన్ని మొత్తాన్ని కాపీ చేయండి. అండ్ ఇదే కదా, అంటే లోడ్ బ్యాలెన్స్లో ఫస్ట్ మీరు ఏం చేశారు, అన్నీ యాడ్ చేసుకొని వెళ్ళారు, కానీ ఎక్కడి నుంచి రిక్వెస్ట్ ఎలా వస్తే ఎలా తీసుకెళ్ళాలనేది చెప్పలేదు. అందుకే ఇన్బౌండ్ రూల్స్ రాశారు. దానికంటే ముందు హెల్త్ ప్రోబ్ పెట్టారు. ఈ రూల్స్ అన్ని డిఫైన్ చేసిన తర్వాతే నీకు వచ్చిన రిక్వెస్ట్ బయటకి ఎలా వెళ్ళాలి అనేది వచ్చింది. ఇప్పుడు రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది, VM2కి వెళ్ళింది. సో దీన్నే కాపీ చేసుకొని ఇన్కాగ్నిటో మోడ్లో దీన్ని చూడండి, VM1కి వెళ్ళింది రిక్వెస్ట్, అంటే లోడ్ బ్యాలెన్సర్ పనిచేస్తున్నట్లా లేదా. సో ఇలా లోడ్ బ్యాలెన్సర్ వర్క్ అవుతుంది. ఓకే, ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? డిఫాల్ట్ గా ఒక VM కి వెళ్ళాలని నేను పెట్టుకోవచ్చు. అప్పుడు రెండో VM నాకు డిఫాల్ట్గా ఒక VMకి వెళ్ళాలంటే ఏ పోర్ట్ మీద వెళ్ళాలి, పోర్ట్ నెంబర్ చేంజ్ అవ్వాలి. పోర్ట్ నెంబర్ మీద పెట్టి అట్లా పెడితే మీరు ఒక రూల్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ VMలోకి వెళ్ళి మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు అది చెక్ చేస్తుంటారు కదా హెల్త్ ప్రోబ్, అది ఎలా చెక్ చేస్తుందా లేదా అని ఎట్లా తెలుసుకోవచ్చు? ఇప్పుడు చెప్తాను, అది బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తుందా లేదా అని యాక్టివిటీ లాగ్కి వెళ్ళు. యాక్టివిటీ లాగ్లో అది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు ఈ హెల్త్ ప్రోబ్ కూడా చెక్ చేస్తుందా లేదా అంటే దాని మీద అప్లికేషన్ ఇన్సైట్ పెట్టు, అది లాగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాడ్ చేయాలి, అప్లికేషన్ సెపరేట్ యాడ్ చేయాల్సింది. సో ఇప్పుడు ఈ రిసోర్స్ గ్రూప్లో లోడ్ బ్యాలెన్సర్ ఉంది, జస్ట్ రీఫ్రెష్ దిస్. సో మై లోడ్ బ్యాలెన్సర్, ఈ లోడ్ బ్యాలెన్సర్లో హెల్త్ ప్రోబ్ అని అన్నాం. దీని మీద డౌట్ వచ్చింది నీకు. యాక్చువల్లీ ఇది పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తాం, హెల్త్ ప్రోబ్ ఉన్నదే దానికోసం, దాని మీద డౌట్ వచ్చింది నీకు. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ట్రాఫిక్ మేనేజరు, లోడ్ బ్యాలెన్సర్ రెండు ఒకేలాగా అనిపిస్తాయి కానీ డిఫరెంట్. ఇది ఏ లేయర్ మీద ఆపరేట్ అవుతుంది, లేయర్ 4 అంటే ఏ విధంగా, TCP UDP ప్రోటోకాల్స్ యూజ్ చేసి వర్క్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ హౌ టు కన్ఫిగర్ ఏ న్యూ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. వాట్ ఆర్ ద స్టెప్స్ యూ పర్ఫార్మ్ అని అంటారు. అప్పుడు ఏం చెప్తారు, ఫస్ట్ we need to have a virtual network and within the virtual network you need to have 2 subnets. అంటే మీరు చేసినట్లు చెప్పాలి దాన్ని రియల్ టైంలో. we need to have 2 subnets, take one subnet from one VM and another subnet from another VM. ఇలా 2 తీసుకున్నారు. టేక్ ఏ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఒక ఫ్రంట్ ఎండ్ ఐపీని అటాచ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ పూల్లో ఏ VMకి అయితే రిక్వెస్ట్ వెళ్ళాలనుకున్నారో బ్యాక్ ఎండ్ పూల్లో ఆ VMని పెట్టండి. 3వ పాయింట్ వచ్చేసి ఇన్బౌండ్ అవుట్బౌండ్ పోర్ట్ రోల్స్ రాయాలనుకుంటే రాయండి. 4వ పాయింట్ హెల్త్ ప్రోబ్. ఈ 4 పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, UDP అంటే యూజర్